ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబు, ఎవరు నువ్వు? ఏం పేరు నీ పేరు? హర్ష. నిన్ను ఎక్కడో చూసినట్టుందే. బాబు, నీకేదో అపాయం కలిగింది కదా? అవును. ఏం జరిగింది? అది అది నీ కడుపుకి గాయం ప్రమాదం వల్ల? బాబు 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 ఆగు! నిన్నే! ఆగు ఆగు! నిన్నే! చెల్లి, ఏమైంది? ఎవరిని కేకేస్తున్నావు? పనుండి పిలిచానక్క. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. నైని, నీతో అమ్మ గురించి మాట్లాడదామని వచ్చాం. ఏ విషయం బాబుగారు? చిక్కు వీడంది ఒకటే కదా, చేతికి వేసుకున్న ఆ గ్లౌస్ రహస్యం ఏంటా అని. దాని వెనుకున్న కథేంటో, కారకులెవరో ఏమాత్రం క్లూ కూడా లేదు కదక్కా. అందుకే ఆ రహస్యాన్ని మనమే ఛేదిద్దామని అనుకుంటున్నాం. ఎలా? మనం ఆ గ్లౌస్ని తీసేయాలి. ఊరుకోండి బాబుగారు. హాసనక్క ముట్టుకుంటేనే మొన్న చెంప మీద కొట్టింది. ఇందాక పాప వల్ల హారతి పడితే అగ్గి మీద గుగ్గిలమైంది. విశాల్ తెచ్చిన బిందెలో కుబుసం లేకపోయుంటే ఆ చేతిలో ఏముందో బట్టబయలైపోయేది. అందులోకి ఆ కుబుసం ఎలా వచ్చిందో తెలియట్లేదు. ఆలోచిస్తూ పోతే టైం అయిపోతుందే తప్ప అంతు పట్టడం లేదు. తెగించడమే దీనికి పరిష్కారం. ఏ విధంగా ఉండబోతోంది ఆ తెగింపు? ఆవిడ్ని గట్టిగా పట్టుకునే బలం నాకు లేదు కాబట్టి నువ్వు వెనక నుంచి పట్టుకో చెల్లి. విశాల్ రెండు చేతులు ఎత్తకుండా, ముఖ్యంగా నా దవడ మీద దెబ్బేయకుండా పట్టుకుంటాడు. అప్పుడు నేను గ్లౌస్ ని తీగ నుంచి పువ్వుల్ని తీసినట్టు తీసేస్తా, అంతే. నువ్వు చెప్పినట్టు చేస్తే పువ్వుని పక్కన పెట్టినంత ఈజీగా నీ ప్రాణం తీసి పక్కన పెడుతుంది అమ్మ. అంతేనంటారా? మరి ప్లాన్ ఏంటి? నాకు ఉపాయం తట్టింది. చెప్పు నాయని. ఈ రాత్రికి అమలు చేద్దాం. ఏం చేద్దాం? ముసుగు వేద్దాం. దొంగలు అనుకుంటారేమో. మనం ముసుగు వేసుకోం బాబుగారు, అత్తయ్యకి వేస్తాం. సరేనా? సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.